హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంజానా తెలుగు అమ్మాయి. ప్లీజ్ అండి, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో ఈరోజు మంచి రెసిపీ తీసుకొచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. మా బాబుకి చాలా నచ్చింది. రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కింద కానీ స్నాక్స్ కింద కానీ చాలా బాగుంటాయి. బ్రోకోలీ వడ అనమాట. బ్రోకోలీ కట్లెట్ ఇంకేమైనా అనొచ్చు. సో ఇది బయట క్రిస్పీగా, లోపల సాఫ్టీగా చీజీగా భలే వచ్చింది. నాకు అసలు చాలా నచ్చింది అనమాట. నాకు మా బాబుకి చాలా నచ్చింది. బ్రేక్ఫాస్ట్ కింద చేసి పెట్టాను, చాలా ఇష్టంగా తిన్నాడు. సో మీకు కూడా, పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. మంచి హెల్తీ ఫుడ్ కూడా అండి. ఇందులో పెద్దగా కారం, ఉప్పులు అవేమీ పెద్దగా యూస్ చేయము. సో దాని ప్రొసీజర్ ఏంటో ఒకసారి చూసేయండి. బ్రోకోలీ వచ్చేసి ఒకటి చిన్నది తీసుకున్నానండి. సో ఇది పెద్ద సైజు కాదు, చిన్న సైజు బ్రోకోలీ ఒకటి తీసుకున్నాను. సో ఇది ముగ్గురికి అయితే క్వాంటిటీ సరిపోతుంది అనమాట. ఈ వడలు మన బ్రేక్ఫాస్ట్కి అయినా దేనికైనా. సో మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ పెద్ద తీసుకోండి. సో నేను అది కట్ చేసుకున్నానండి. బ్రోకోలీ అనేది పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి, చిన్న చిన్న పీసెస్ అవసరం లేదు. పెద్దగా కట్ చేసుకొని బాగా మసులుతుంది, కరగ మసులుతుంది అంటారు కదా. వాటర్ అనేది బాగా మరిగిన వాటర్లోని వేసేసుకోవాలండి. వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు అనేది అందులోనే ఉంచేసేయండి బ్రోకోలీ. సో మరి మంట పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదండి. మంట వెంటనే ఆపేసి అది కొంచెం 5 నిమిషాలు అందులోనే హాట్ వాటర్లోనే వదిలేసేయాలి. 5 నిమిషాల తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి బ్రోకోలీ మొత్తం. సో అది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సర్ జార్లో నేను ఆల్రెడీ నాకు చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పొడి నేను ఇన్స్టెంట్గా తయారు చేసుకుందామని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. నాకు సపరేట్గా లేవన్నమాట. సో నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ అని వచ్చేసి స్టవ్ మీద కొంచెం కాల్చాను అనమాట. కొంచెం దూరంగా కాల్చి తీసుకున్నాను. నెక్స్ట్ పెప్పర్ కూడా బ్లాక్ పెప్పర్ తీసుకున్నాను అనమాట. సో వాటిలోనే ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఓట్స్ ఇవి. సో మసాలా ఓట్స్ అంటారు కదండి, అవి తీసుకుంటే బాగుంటుంది. మీకు అవైలబుల్గా లేకపోతే ఇంకా నార్మల్ ఓట్స్ అయినా తీసుకోండి. నేను మసాలా ఓట్స్ బ్రోకోలీ ఎంత క్వాంటిటీ ఉందో ఇది కూడా అంతే క్వాంటిటీ తీసుకున్నాను. మీకు కొద్దిగా తక్కువ తీసుకున్నా పర్లేదు, బాగానే కుదురుతుంది. సో ఇది మొక్కజొన్న కార్న్స్ అంటారు కదా, కార్న్ చిప్స్ అంటారు కదా, సో అవన్నమాట. ఇవి స్వీట్ షాపుల్లో అవి దొరుకుతూ ఉంటాయి కదండి. ఇవి అంత కారంగా ఉండవు, చప్పగా ఉంటాయి అన్నమాట. ఇందులో వేస్తే క్రిస్పీనెస్ కోసం అని నేను యూస్ చేశాను. మీరు స్కిప్ చేసైనా తీసుకోవచ్చు, ఎందుకంటే ఓట్స్ మనం వాడుతున్నాం కాబట్టి మంచిదన్నమాట. సో ఇందులో మనం నూనె కానీ, ఉప్పు, కారం అలాంటివి ఏమీ వేయలేదు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ కూడా మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. బ్రోకోలీ బాగా బాయిల్ అయింది కదండి. సో మనం చేతితో స్మాష్ చేసుకుంటే అందులోని వాటర్తో మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఒక చుక్క వాటర్ కూడా మనకు అవసరం లేదు. సో ఇలా మనకు చేతితో కలిపేసుకుంటే కలుపుకోవచ్చు, లేదంటే మీకు స్మాషర్ ఏదైనా అవైలబుల్ ఉంటే దాంతోనే చేసుకోవచ్చు. మనం చేతితో కలిపితేనే బాగా వస్తుంది అనమాట. సో ముద్ద అనేది కలిపి పెట్టేసుకోండి. ఇందులో ఉప్పు, కారం అలాంటివి మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. సో నా దగ్గర చీజ్, స్లైస్డ్ చీజ్ ఉందన్నట్టు, మీ దగ్గర ఏదైనా కొంచెం క్యూబ్స్ చీజ్ అలాంటిది ఉంటే తీసుకోవచ్చు, ఇంకా బెస్ట్. నా దగ్గర స్లైస్ చీజ్ మాత్రం అవైలబుల్ ఉందన్నమాట. సో దీంతో నేను రెడీ చేసుకుంటున్నాను కట్లెట్ అనేది. సో మనం ఒక ముద్ద పెద్ద తీసుకుంది, అది కొద్ది హోల్లో అలాగా కారులో ఒత్తుకోండి మధ్యకి. సో ఇప్పుడు మన చీజ్ ఉంటుంది కదండి, ఆ చీజ్ కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసుకొని అందులో మధ్యకి పెట్టుకొని అది మధ్యకి బొట్టన వేలుతో అదుముతూ చుట్టూ ఆ పిండి మొత్తం అలా పైకి వచ్చేటట్టు చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అలా చుట్టుకుంటే చీజ్ అనేది మంచిగా మధ్యలో ఉంటుంది, బయటగా కనిపించదు అనమాట, బాగుంటుంది. సో మీకు ఇంకా వేరే విధంగా ఎలా అయినా రెడీ చేసుకోవచ్చు. నాకైతే ఎలా నచ్చింది నేను ఇలా రెడీ చేసుకున్నాను అనమాట. సో వీడియోలో చూపిస్తున్నట్టు మీరు రెడీ చేసుకోండి. సో అన్నీ ఇలాగ గారెలాగా అదుముకొని వడల్లాగా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒకసారి మనం చేసుకుంటే బాగుంటుంది. సో వెంటనే చేసుకొని సపరేట్గా చేసుకునే దానికన్నా ఇలా ఒకసారి అయితే బాగుంటుంది అనమాట. సో నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి ప్యాన్ మీద, ఎందుకంటే మరి కొంచెం క్రిస్పీగా నేను బయటకు తగలతో కొంచెం బాగుండాలి కాబట్టి వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే నార్మల్గానే కాల్చుకొని తీసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ మీద పంట ఉండాలి, హై ఫ్లేమ్ మీద ఉండకూడదు. సో ఇవి ఆయిల్లో డిప్గా ఫ్రై చేసుకుంటారండి. మీకు అంత ఆయిల్ ఇష్టం లేక నేను కొంచెం వేసుకుని వాటిలో ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇది ఒకటి మొత్తం వేసేసుకొని బాగా కాల్చుకోవాలి ఎర్రగా అయ్యేంత వరకు. సో ఒక 2 నిమిషాల తర్వాత నేను టర్న్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదండి, అసలు ఎక్కడ విడిపోవటం కానీ అలాంటిది ఏమీ లేదు. చాలా బాగున్నాయి, బయట క్రిస్పీగా లోపల సాఫ్టీగా చీజీగా చాలా బాగుంది. హెల్దీ రెసిపీ కూడా అనమాట. మీరు ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా కుదిరితో చెప్పండి. నాకైతే నేను ట్రై చేశాను, తిన్నాను, చాలా బాగుంది. మా అబ్బాయి కూడా బాగా నచ్చింది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రోకోలీ వడ అనేది చాలా బాగుందండి. మీకు నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వడ అయితే మీకు స్నాక్స్ కింద డైటింగ్ చేసే వాళ్ళకి, వీళ్ళకి హెల్తీగా తీసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుంది ఇది ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.